జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మే 25 నా పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఈరోజు వరకు కూడా పెద్దయిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, సంతోష్ అన్న గారు, ఇతరత్ర పెద్దలందరి సహాయ సహకారాలు, ఉద్యమకారుడిగా 10 ఏళ్ల ప్రభుత్వంలో ప్రతిపక్షంలో కూడా అలుపెరగని కార్యకర్తగా ఏదైతే నాకు స్ఫూర్తినిస్తున్నటువంటి నాయకుల వాళ్ళ అండదండలతోటి, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ సహాయ సహకారంతో ఇప్పటివరకు లాభిస్తూ ఉన్న జీవితాన్ని మొదటి నుంచి కూడా ఉత్సాహంగా పనిచేసేటువంటి ఒక మనస్తత్వం కలిగిన వాడు. ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, నేను చేయాలి ప్రజల పక్షాన నిలబడి అనుకున్న పని 100% పూర్తి చేసే దిశగా ముందుకు పోయేటువంటి కార్యకర్త. అందులో భాగంగా రెగ్యులర్గా నా వీడియోస్ వస్తూ ఉంటాయి వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో. చాలామంది మిత్రులు, అభిమానులు, నా అన్నదమ్ములు, నా తోటి కార్యకర్తలందరూ కూడా అభినందిస్తారు, వాళ్ళ ఆశీస్సులు అందజేస్తారు, మద్దతు తెలుపుతారు. మీ వీడియోలు మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఏ లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా నాకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా ఉన్నా. గులాబీ మీడియా వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ప్రారంభిస్తా ఉన్నా. ప్రారంభించిన తర్వాత లింక్ మీ అందరికీ కూడా పంపిస్తా. ఏదైతే మీలో ఒకటిగా నన్ను ఆదరించి, మీలో ఒకటిగా నాకు మద్దతు తెలుపుతూ మీరు నాకు అండదండకు సహాయ సహకారాలు అందించారు. నా యూట్యూబ్ ఛానల్ను కూడా ఆమోదించి యాక్సెప్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, నా వీడియోలను ఆదరించాలి, ఇంకా షేర్స్ చేయాలి. ఏదైతే మనం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నామో, కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న వాళ్ళ నాయకత్వంలో, వాళ్ళ ఆశీస్సులతోటి ఆ వాయిస్ బలంగా ఇంకా 4 చోట్లకు చేరాలి అనే ఒక తలంపుతో నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా స్వాగతిస్తారని, మీ ఆశీస్సులు అందజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గులాబీ మీడియా వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఓపెన్ చేస్తా ఉన్నా. చేసిన తర్వాత అందరికి కూడా లింక్ పంపుతా. కాబట్టి మీ అందరి సంపూర్ణ మద్దతు మీలో ఒక కార్యకర్తనైనా నాకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్.